దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మహిమ కలుగును గాక. మరి ఒకసారి మనము ఈ రీతిగా ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా పరిశుద్ధాత్మని యొక్క కార్యములు అనే ఒక అంశంలో మనము ఈ 3వ దినమున ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకై దానికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రంలోను తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్నది కనుక మనము మంచి సమయాన్ని కలిగి ఉన్నామని నమ్ముతున్నాను. మీరు ఇళ్లలో ఉండి దేవుని సన్నిధిలో ఎదుగుటకు, దేవుని వాక్యంలో బలపడటకు, అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీరందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ సమయంలో మనము దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి మన బైబిల్ స్టడీ అంశంలోనికి మనం ముందుకు వెళ్దాం. నేటి దినాన మనం చూసాం కొన్ని అంశాలు, అలాగే ఈ రోజు కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక సిస్టమేటిక్ బైబిల్ స్టడీ, అంటే ఒక అంశమును మనము ఆది నుండి చివరి వరకు ఒక సిస్టమేటిక్ వేలో మీరు నేర్చుకోబోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి, రాసుకోండి. మీ దగ్గర నోట్బుక్స్, పెన్స్ రెడీగా ఉన్నాయని నమ్ముతున్నాను. కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. మనమందరము దేవుని ఘనపరిచి, దేవుని స్తుతించి, ఆ తరువాత మనము వాక్యంలోనికి వెళ్దాం. అందరము తలలు వంచుదాం. కొంత సమయం ఆరాధన వైఖరితో, ఆరాధన స్థితిలో మనం దేవుని ఘనపరచుదాం. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. ఎటువంటి భయంకరమైన పరిస్థితిలోనైనా, ఎటువంటి స్థితిలోనైనా నీవు మాకుంటే అయ్యా వాటిని మేము జయించగలుగుతాం. అయ్యా అటువంటి కృపను తండ్రి మీరు మా పైన చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తుంటున్నాము. అయ్యా నీకే మహిమ చెల్లిస్తుంటున్నాము రాజా. అయ్యా మీరే సహాయం చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే
చిన్న కరెక్షన్, లైవ్ సీకింగ్ ద లాస్ట్ మినిస్ట్రీస్ పేజ్లో కాకుండా శామ్యుల్ రాజ్ చర్కూరి అనే అకౌంట్లో వస్తుంది. సో దాని లింక్ మేము షేర్ చేశాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే సీకింగ్ ద లాస్ట్ మినిస్ట్రీస్ పేజ్లో ఎదురు చూస్తున్నారో క్షమించాలి. దయచేసి మీరు ఆ శామ్యుల్ రాజ్ చర్కూరి అనే పేజ్లో అకౌంట్లో మీరు లైవ్ ని వీక్షించవచ్చు. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అవును ప్రభువా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవమై ఉన్నావు అని ఒక వాక్యము తండ్రి సెలవిచ్చిన రీతిగా నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము నాయన. అయ్యా, నీవే మా తోడు, నీవే మా నీడ తండ్రి. అయ్యా, ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ ప్రపంచమంతా తండ్రి ఎంతో గందరగోళములో భయంకరమైన పరిస్థితిలో ఉంటుండగా మీ కృపలో భద్రపరుచుకుని తండ్రి అయ్యా, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు, అలాగే మా జీవితాలు కట్టుకున్నట్టు తండ్రి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు. అయ్యా, నీ సహాయం మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం మాకు కావాలి. అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో నీ సహాయం మాకు కావాలి. ఆ అంశాలను తల్లి మేము జ్ఞాపకం చేసుకొనిచుండగా, ఆ అంశాలను తల్లి మేము నేర్చుకొనిచుండగా మీరే కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాం. మా దేవా, మా ప్రభువా, దర్శించండి, ఒక్కొక్క బిడ్డను సిద్ధపరచండి, సన్నద్ధపరచండి, సహాయం చేయండి. స్తోత్రాలు. ముందున్న సమయానంతటి చేతులకు అప్పగిస్తున్నాం. మీ ఆత్మ చేత నడిపించమని, మీ కృపలో భద్రపరచుకోమని ప్రతి ఒక్క బిడ్డను తండ్రి లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ వారి కుటుంబాలుగా ఈ లైవ్ వీక్షిస్తుండగా మీరే సహాయం చేయండి. మా కొరకు నానయ్య క్రీస్తు యేసు పేరిట వేడుకొంచుచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన 2 దినాల్లో మనము పరిశుద్ధాత్మ యొక్క కార్యములు, అందులో ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్మ యొక్క గుణ లక్షణాలు ఏంటి, అలాగే నిన్నటి దినాన పాత నిబంధనలో పరిశుద్ధాత్మని కార్యములు, పాత నిబంధనలో పరిశుద్ధాత్మని కార్యములు అనే అంశాన్ని మనం ఆరంభించుకున్నాం. ఈ అంశంలో మనము సృష్టిలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఏంటి, అలాగే ప్రవచనం ఇచ్చే విషయంలో పరిశుద్ధాత్మని కార్యాలు ఏంటి, అలాగే నూతనమైన నైపుణ్యాలు ఇచ్చే విషయంలో పరిశుద్ధాత్మని కార్యాలు ఏంటో మనం చూసాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నైపుణ్యాలను కలగజేయవాడు పరిశుద్ధాత్మ, నైపుణ్యాలను మనకు దయచేయవాడు పరిశుద్ధాత్మ, నైపుణ్యాలను మనకు కల్పించగలిగిన వాడు పరిశుద్ధాత్మ. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఆయన అభిషేకంతో ముందు కొనసాగాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఏ విషయంలో మనము భయపడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా మనం సంకోచించాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా మనం చింతపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకు తోడుగా ఉంటే మనం ఏ కార్యాన్నైనా
నైపుణ్యంతో చేయగలము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ రోజున మనము 4వ అంశము, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడి కార్యములు అనే అంశంలో 4వ పాయింట్ ని మనము నేర్చుకోబోతుంటున్నాం. ఇందులో 4వ పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వ మరియు పరిపాలనల్లో పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు. బైబిల్ గ్రంథం అంతా చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అలాగే శాస్త్రులు ఉన్నారు, అలాగే గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వీరందరూ కూడా ప్రభుత్వము లేదా పరిపాలనలో వారు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిని గూర్చి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు మనకు పరిపాలనలో కానీ ప్రభుత్వములో కానీ మనకు దేవుని అభిషేకం అవసరం. ఈరోజు దేవుని అభిషేకము లేకపోతే పరిపాలనలు ఎలా ఉంటాయో మనం చూస్తుంటున్నాం. దేవుని హస్తము లేకపోతే, దేవుని భయభక్తులు లేకపోతే పరిపాలనలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం. అలాగే దేవుని భయభక్తులు కలిగిన వారి పరిపాలన కూడా మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు, అనేక మంది జీవితాల ద్వారా దేవుడు ఏ రీతిగా మనకు నేర్పిస్తున్నాడు. వారి పరిపాలన అంత గొప్పగా సాగిందంటే, వారి ప్రభుత్వాలు అంత గొప్పగా ముందుకు వెళ్ళాయంటే దానికి కారణం ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ ప్రభుత్వ మరియు పరిపాలనలో అనగా ఇన్ గవర్నెన్స్ we need the work of Holy Spirit. In governing people, in ruling people, we need the help or the work of Holy Spirit. సో ఇందులో మొదటిగా మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధాత్మని యొక్క కార్యము ఎలా జరిగిందో మనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం నుండి చూస్తే, ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, చదవండి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. 44 అయిపోయిందా? మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఇక్కడ ఫరో ఒక అన్యుడు. ఫరో దేవుని ఎరగనివాడు. కానీ యోసేపు విషయంలో ఫరో చెప్పిన మాట మనం చూస్తే, యోసేపులో ఫరో ఏం గుర్తించాడు అని చూస్తే, జాగ్రత్తగా గమనించండి. 38వ వచనంలో చూస్తే అతడు తన సేవకులను చూచి చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా అంటున్నాడు. దేవుని ఆత్మ అనే మాటకు అర్థం పరిశుద్ధాత్ముడు. దేవుని యొక్క ఆత్మ యోసేపులో ఉన్నది గనుకనే యోసేపు చెరసాలలో నుండి నేరుగా దేశానికి 2వ అధికారిగా మార్చబడ్డాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫరో తనంతట తాను ఒప్పుకుంటున్న మాట ఏంటంటే, నేను పేరుకు మాత్రమే ఫరోను,
కానీ అధికారంలో అన్నీ నీవే అంటున్నాడు. ఇంకో విషయం చూస్తే 44వ వచనం చాలా ఆశ్చర్యంగా, అసలు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఏమంటున్నాడు చూడండి, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమన్నంతటను ఏ మనుషుడు తన చేతినైనను తన కాలినైనను ఎత్తకూడదని చెప్పారు. ఈరోజు ఎన్ని లాక్డౌన్లు ఉన్నా మనకు అంత రెస్ట్రిక్షన్స్ అయితే లేవు కదా. చేయెత్తాలంటే గవర్నమెంట్ పర్మిషన్, కాలెత్తాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అంటే లేదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఇక్కడ అంత స్ట్రిక్ట్ గా అని కాదు, అంటే దేవుని ఆత్మకు ఫరో అనే ఒక అన్యుడు, ఫరో అనే దేవుని ఎరగని ఒక రాజు ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. ఎందుకంటే యోసేపు నిజముగా దేవుని ఆత్మ కలిగిన వాడే. ఎందుకు దేవుని ఆత్మ కలిగిన వాడు అంటే, దేవుని ఆత్మ లేకుండా మనం నిన్న నేర్చుకున్నట్లుగా ప్రవచనాలు చెప్పలేము. దేవుని ఆత్మ శక్తి లేకుండా మనము దర్శనాలను గురించిన వివరణ ఇవ్వలేము. వీటిని కలిగిన వాడు యోసేపు. యోసేపు చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటకు లోబడిన వాడు. యవన కాలములో పాపము చేయదగిన సమయం దొరికినప్పటికీ, అవకాశము దొరికినప్పటికీ తన పవిత్రతను కోల్పోనివాడు. అన్యాయముగా శిక్ష అనుభవిస్తున్నా అక్కడున్న వారితో ఏమాత్రము కూడా గొడవలు పెట్టుకోకుండా దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఈ లక్షణాలన్నిటినీ కలిగిన యోసేపు దేవుని విడిచిపెట్టని స్థితిని బట్టి దేవుని ఆత్మ తనలో నివసించుచున్నది. ఆ దేవుని ఆత్మ కార్యములు ఎంత గొప్పగా మనను ఒక స్థితికి నడిపిస్తాయంటే, చెరసాలలో ఖైదుగా ఉన్న వ్యక్తి నేరుగా దేశానికి ఒక ప్రధానమైన వ్యక్తిగా, లేదా దేశంలో 2వ అధికారిగా, రాజు తర్వాత పరిపాలన అధికారిగా, ఒక ప్రధాన మంత్రిగా మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని ఆత్మ అతనిలో ఉన్నందుననే ఇవి చేయగలిగినాడు. దేవుని ఆత్మ ఆయనలో కార్యము చేసినందునే ఆయన కలను గుర్చిన భావము చెప్పగలిగాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో ఎన్నో విషయాలు మనము ఇంకా నేర్చుకోవచ్చు. యోసేపు స్థితిని చూస్తే, యోసేపు దేవుని ఇచ్చిన ప్రాధాన్యతను చూస్తే, చిన్నతనము నుండి కూడా యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దర్శనముల ద్వారా, కలల ద్వారా దేవుని వెంబడిస్తూ దేవునికి సన్నిహితంగా జీవించిన వ్యక్తి యోసేపు. కాబట్టి ప్రభుత్వ మరియు పరిపాలనలో యోసేపును దేవుని ఆత్మ చేత దేవుడు వాడుకున్నాడు. కేవలం ఇక్కడే కాదు, తర్వాత భాగంలో చూసినట్లయితే కూడా యోసేపు ఐగుప్తు దేశములోనే గొప్ప అధికారిగా మంచి ప్రభుత్వాన్ని, అక్కడున్న వారికి ఎటువంటి కష్టము లేకుండా వారిని అందరినీ కూడా సరి అయిన పరిపాలనలో నడిపించినట్లు మనం చూస్తుంటున్నాం. అటువంటి పరిపాలన, అటువంటి ప్రభుత్వము నీవు నేను చేయాలన్నా ఎక్కడ దాకా అక్కర్లేదు. నీ ఇంటిని నువ్వు సరిగ్గా నడిపించాలన్నా, సంఘములో ఉన్న స్థితిని సరిగ్గా నడిపించాలన్నా, లేదా నీ సమాజంలో నీకున్న అధికారాన్ని సరిగ్గా వినియోగించుకోవాలన్నా, లేదా నీకు ఇవ్వబడిన ఉద్యోగంలో, ఆ ఉద్యోగంలో నీకున్న రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీను సరిగ్గా నిర్వర్తించాలన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు వ్యాపారంలో ఉన్నా, నువ్వు చదువుకుంటున్న వాడివైనా, స్టూడెంట్ లీడర్ అయినా, లేదా ఏ అధికారము నీకు చిన్నది పెద్దది ఏది ఇవ్వబడినా నీవు దేవుని ఆత్మ కలిగి ఉన్న వాడవై ఉండాలి, కలిగి ఉన్న దానవై ఉండాలి. అప్పుడే మనము దేవుని నామానికి ఘనత తీసుకొని రాగలుగుతాం. కాబట్టి దేవుని ఆత్మ లేకుండా యోసేపు ఇంత కార్యం చేసేవాడు కాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నారు. అలాగే మరి ఒక వ్యక్తిని, ఈరోజు చాలా మంది వ్యక్తుల గురించి మనం చూడబోతున్నాం. వీరందరి జీవితాల్లో, వీరందరూ ప్రభుత్వాల్లో, అలాగే పరిపాలన శాఖల్లో ఉన్నవారే. బైబిల్లో ఉన్న మాటలే, బైబిల్లో ఉన్న రోల్స్, ఇవన్నీ బైబిల్లో ఉన్న వ్యక్తులే. కానీ వీరిని ఎలా దేవుడు వాడుకున్నాడు, ఎలా వాడబడ్డారు వీరు,
వీరికున్న ఆ ఎసెన్స్ ఏంటి అని మనం గమనించుకుందాం. మన జాగ్రత్త గమనించిన సంఖ్యాకాండం 11వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. జాగ్రత్త గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 మంది పెద్దలను మోషే తన మామ అయిన ఇత్రో సలహా మేరకు ఏర్పాటు చేసుకున్నాడు. అది జాగ్రత్త గమనిస్తే 25వ వచనము 26వ వచనం చూస్తే, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు. అంటే ఇక్కడ 70 ఆత్మలు రాలేదు, ఒకటే దేవుని ఆత్మ, ఒక్కడే దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి పైన విభజింపబడినట్లుగా చూస్తుంటున్నాం. అంటే దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్ముడు ఎంత శక్తి కలిగిన వాడంటే, మనం నేర్చుకున్నట్లుగా హీస్ అన్ ఓమ్నిపోటెంట్ గాడ్, హీస్ ఆల్ నోయింగ్ గాడ్ అండ్ ఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన సర్వవ్యాప్తి గలవాడు, ఆయన సర్వము ఎరిగినవాడు. కాబట్టి నీలో నాలో మనందరిలో ఆయన కార్యము చేయగలడు, ఆయన శక్తిని మనము అనుభవించగలుగుతాం. ఇక్కడ మోషే ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని పని ద్వారా పని ఇవ్వబడింది. ఆ పనిని పొందుకున్న మోషేలో ఉన్న దేవుని ఆత్మ ఆ పనిలో ముందుకు కొనసాగడానికి, ఆ పనిని ఇంకా చురుకుగా చేయడానికి, ఆ పనిని ఇంకా బాగా నిర్వర్తించడానికి అతడు పొందుకున్న ఆత్మలో పాలు ఆ 70 మందికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడో అప్పుడే వారు కార్యాలు చేశారు. ఇది పాత నిబంధన క్రైస్తవుల జీవితాల్లో మనం చూస్తాం. ఇంకా అనేకమైన రెఫరెన్స్ల ద్వారా, అనేకమైన వాక్యాల ద్వారా ఈ రుజువులను మనం చూస్తాం. వారి మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడే వారు ప్రవచించారు అనే మాటను చూస్తున్నాం. చూడండి సార్, 26వ వచనంలో ఏమంటున్నాడు? 11వ అధ్యాయం 26వ వచనము. ఆ మనుషులలో నిద్దరు పాలెములో నిలిచియుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచియుండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. చూసారా, ప్రవచనము ఎప్పుడొచ్చింది వీరి మీద కంటే కేవలము వారు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. దేవుని ఆత్మ కార్యాలు నా జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇది మనకు వర్తిస్తుంది. అలాగే యెహోషువ జీవితంలో మనందరికీ తెలుసు, యెహోషువ గొప్ప దైవజనుడు, యెహోషువ మంచి ప్రార్థనాపరుడు, యెహోషువ మంచి యుద్ధ వీరుడు, యెహోషువ దేవుని అభిషేకములో ఉన్నవాడు, యెహోషువ దేవునిలో బలపడినవాడు. కానీ ఇదంతా ఎందుకు అని చూస్తే సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతను తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు యెహోషువ గురించి అంటే, చూడండి ఒకసారి మళ్ళీ చదవండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఆత్మను పొందినవాడు ఏం పొందుకున్నాడు?
ఎవరు ఆత్మను పొందుకున్నాడు చెప్పండి? దేవుని ఆత్మను పొందుకున్నవాడు. దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఏ కార్యమైనా చేయగలుగుతాడు. ఆమేన్. చూడండి ఏమంటున్నాడు? నూను కుమారుడు యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి. అంటే ఒక అధికారాన్ని దేవుడు యెహోషువకి ఇవ్వమని ఇదివరకు అధికారం పొందుకున్న మోషేతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితంలో దేవుని కార్యాలు చేయగలిగాడంటే దానికి ఉన్న అర్హత ఏంటంటే అతడు దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనము ఏమి చేసినా అది వ్యర్థమే. మనం దేవుని యొక్క క్రియలను కనపరచలేము, మనం దేవుని యొక్క స్థితిని మనం కనపరచలేము. కాబట్టి యెహోషువ జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడే దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే మనల్ని పిలుచుకుంటాడు, దేవుడే తన పనికి మనల్ని వాడుకుంటాడు. అటువంటి కృపలో మనము బలపడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే మరి యొక్క వ్యక్తిని పరిపాలన అలాగే ప్రభుత్వ విషయాల్లో పరిశుద్ధాత్మని యొక్క కార్యములు అనే అంశంలో మనం కొందరు వ్యక్తుల జీవితాల ద్వారా ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఒత్నియేలు అనే న్యాయాధిపతిని గురించి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిను రాజైన కూషనిష్టాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్రి షాయితామును జయించెను. ఏం చేశాడు? జయించాడు. ఎలా జయించగలిగాడు అంటే దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు జయించాడు. దేవుని ఆత్మ కార్యము జరిగినందున అతడు ఇశ్రాయేలుల పక్షముగా పోరాడగలిగాడు. అతడు ముందు నుంచే రాజ్యంలో ఉన్నాడా లేదా పరిపాలనలో ఉన్నాడా ప్రభుత్వంలో ఉన్నాడా అంటే కాదు. దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చెను. దేవుడు ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతిగా ఒత్నీయేలు జీవితాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒత్నీయేలు ఎలా జయించగలిగాడు అంటే దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చినందున, దేవుని ఆత్మ అతని మీద ఉన్నందున, అనగా పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నందున, పరిశుద్ధాత్ముని కార్యం అనే జీవితంలో జరిగినందున, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎటువంటి శత్రువునైనా నువ్వు జయించగలుగుతావు, ఎటువంటి స్థితిలోనైనా మనము జయాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే గిద్యోను జీవితాన్ని కూడా చూసినట్లయితే గిద్యోను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, గిద్యోను ఎటువంటి వైఖరితో ఉన్నాడు, అటువంటి గిద్యోనును దేవుడు ఎలా వాడుకున్నాడు, అతన్ని వాడుకున్నప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి అని చూస్తే న్యాయాధిపతుల గ్రంథములోనే 6వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయేజరు కుటుంబపు వారు అతని యుద్ధకు వచ్చి ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించెను.
నీలో దేవుని కొరకు జీవించాలన్న తపన, నీలో దేవుని కొరకు జీవించాలన్న పట్టుదల, నీలో దేవుని కొరకు పోరాడాలన్న పట్టుదల ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. గిద్యోను జీవితాన్ని చూస్తే 6వ అధ్యాయం మొదటి భాగంలో భయపడి దాగుకున్న గిద్యోను, అలాంటి గిద్యోనును దేవుడు దర్శించి తన దూత ద్వారా పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధించి తన కళ్ళ ఎదుట ఎన్నో కార్యాలు చేసి తనను న్యాయాధిపతిగా నిలబెట్టుకున్నాడు. న్యాయాధిపతిగా నిలబడిన ఈ గిద్యోను దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే దేవుని కార్యాన్ని చేయగలిగాడు. కాబట్టి ఎవరైనా సరే, ఎందుకు ఇన్ని ఉదాహరణలు చెప్తున్నానంటే మనకు చాలాసార్లు అపోహలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ దేవుని ఆత్మ ఎవరి మీదకి దిగి వచ్చెనో వారందరూ దేవుని కార్యాలు చేశారు. దీని ఇంకా మనము వివరంగా తెలుసుకుంటాం. ఇంకొక వ్యక్తిని చూద్దాం, యెఫ్తా. దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకోవాలంటే తన గతాన్ని చూడడు, తన స్థితిని చూడడు. కానీ తను పిలుచుకున్న తర్వాత, ఎంచుకున్న తర్వాత దేవుడు తనను వాడుకోవడానికి తన ఆత్మ ద్వారా బలపరుస్తాడు. యెఫ్తా జీవితంలో కూడా యెఫ్తా ఎలా తిరుగుతున్నాడంటే ఎవరు లేక గాలిగా తిరుగుతున్నాడు. అంటే ఏమాత్రము కూడా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు, అల్లరి మూకలతో తిరుగుతున్నాడు. అటువంటి యెఫ్తా జీవితంలో మనం ఏం చూస్తామంటే అతన్ని దేవుడు న్యాయాధిపతిగా పిలుచుకున్నాడు, న్యాయాధిపతిగా నియమించాడు. ఎందుకు అంటే తన జీవితంలో దేవుడు కలిగిన ఉద్దేశాన్ని సఫలపరచడానికి. చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్సేలో సంచరించి గిలాదు మిస్సే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అని చూస్తున్నాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చిన ఎందుకంటే యెఫ్తా జీవితంలో దేవుడు చేయదలిచిన కార్యములు చేయడానికి, యెఫ్తా జీవితంలో దేవుడు ఏ సంకల్పము కలిగి ఉన్నాడో ఆ సంకల్పము నెరవేర్చబడడానికి. కాబట్టి దేవుడు నీ బ్యాక్గ్రౌండ్ ని చూడడు, నువ్వెంత గొప్ప కుటుంబం నుంచి వచ్చావని చూడడు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావని చూడడు, నీ ఆర్థిక స్థితిని చూడడు. ఇవన్నీ మనుషులు లెక్కిస్తారు, ఇవన్నీ మనుషుల లెక్కలో ఉంటాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషిని దేవుడు తన ఆత్మ చేత బలపరుస్తాడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి దిగిరాగా, యెహోవా ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు దేవుడు నీతో గొప్ప కార్యాలు చేయిస్తాడు. ఈ మాటలన్నీ చూస్తున్నాం. ఒక్కొక్కరి జీవితంలో చూసినప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్, ఒక సాధారణమైన వ్యక్తి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఎప్పుడు మారుతున్నాడు, ఒక అసాధారణమైన వ్యక్తిగా ఎప్పుడు మారుతున్నాడు అంటే దేవుని ఆత్మ కార్యము తన జీవితంలో జరిగినప్పుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సాధారణమైన విశ్వాసులమే కావచ్చు, సాధారణమైన మనుషులమే కావచ్చు, కానీ మనము అసాధారణమైన దేవుని ఆత్మను కలిగి ఉన్నామని మర్చిపోకూడదు. We might be an ordinary person, we might be ordinary people, but we are serving an extraordinary God. We are serving extraordinary God. Though we are ordinary, through His Spirit He will make you an extraordinary warrior. అటువంటి గొప్ప శక్తిని దేవుడు నీకు నాకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఒక వ్యక్తిని చూద్దాం, సంసోను జీవితం. సంసోను జీవితంలో కూడా మనం చూసినట్లయితే సంసోను దేవుని అంశలో, దేవుని యొక్క ఆలోచన ప్రకారము ఈ భూమి మీద జన్మించాడు. సంసోను తన జీవితాన్ని ఎన్నో రకాలుగా ముందు కొనసాగించినప్పటికీ దేవుని అభిషేకము సంసోనులో ఉన్నది. చూద్దాం ఒక మాట, 14వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 14వ వచనం చూస్తే, కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను,
తినుదానిలో నుండి తిండి వచ్చెను అనెను. ఉమ్, 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 15వ వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రిని ఇంటివారిని కాల్చివేసిదము. మా ఆస్తిని స్వాధీనపరుచుకొనుటకే మమ్మను పిలిచితిరా అనిది. ఈ జాగ్రత్త గమనించండి. సంసోను దేవుని ఆత్మ చేత నింపబడినవాడు, దేవుని శక్తి చేత నింపబడినవాడు. ఈరోజు బలాఢ్యులు అనే మాట వచ్చినప్పుడల్లా, బలశాలులు అనే మాట వచ్చినప్పుడల్లా మనకు గుర్తొచ్చే పేరు సంసోను. సంసోను దేవుని అభిషేకములో ఉన్నవాడు కనుక జ్ఞానములోను శక్తిలోను అన్ని విషయంలోనూ ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నాడు. ఈ భాగంలో చూస్తే విప్పుడు కథ భావం అంటే పజిల్స్. ఈరోజు చాలా మంది పజిల్స్ అంటారు కానీ అది ఎంత శక్తివంతమైనదే ఉండదు. ఇక్కడ చూస్తే దినాలు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంట. కొన్ని దినాలు ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా వారికి జవాబు దొరకడం లేదు. అంతటి జ్ఞానము సంసోను పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడంటే దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ తనలో ఉన్నందున పొందుకున్నాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని ఒకేసారి చంపిన శక్తిశాలి సంసోను. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని అభిషేకములో మనం ఉన్నప్పుడు బలహీనమైన స్థితిలో, బలహీనమైన ఘటముగా, బలహీనమైన వాడిగా, బలహీనమైన దానిగా నీవు ఉండనేరవు. దేవుడు నిన్ను తన బలముతో నింపుతాడు. కాబట్టి దేవుని ఆత్మ ఈ యొక్క వీళ్ళంతా న్యాయాధిపతులండి, వీరంతా పరిపాలనలో ఉన్నవారు, వీరంతా యుద్ధ వీరులు. వీరు ఏదో సాధారణమైన వారు కాదు. వీరిని దేవుడు ప్రభుత్వ మరియు పరిపాలన శాఖల్లో వాడుకున్న స్థితిని మనం చూస్తుంటున్నాం. అలాగే సౌలు జీవితము, రాజైన సౌలు జీవితాన్ని చూస్తే, రాజైన సౌలు సైతము దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు అతడు ప్రవచించాడు. దేవుని అభిషేకము అతని పైన దిగి వచ్చింది అని మనం చూస్తున్నాం. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. ఇక్కడ ప్రకటన అనే మాటకి ప్రవచనం, ప్రవచిస్తున్నాడు ఆయన. ఎప్పుడు వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా, ప్రవక్తల సమూహము రాగానే ఆయన మీదకి ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను అని చూస్తున్నాం. దేవుని ఆత్మ బలముగా ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చినదో అప్పుడు అతడు ప్రవచించాడు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, దేవుని సంగతులు నీలో ఎవరైనా చూడాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని అభిషేకము నీపైన నిండారుగా వర్షింపబడాలి. అటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడే ప్రభుత్వ లేదా పరిపాలనలోనే కాదు, ఏ విషయంలోనైనా మనము దేవుని బిడ్డలుగా గుర్తింపబడతాము. దేవుని అభిషేకములో మనము నిలవగలుగుతాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. సౌలు మాత్రమే ప్రవచించలేదు, సౌలుతో ఉన్న పని వాళ్ళు కూడా ప్రవచించారు. అంటే సౌలుతో ఉన్న పనివారి మీద కూడా అభిషేకము వచ్చింది. దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. సాధారణమైన జీవితాన్ని అసాధారణంగా మార్చగలుగుతాడు. ఈరోజు మన శక్తి చేత, మన బలము చేత, మనకున్న స్థితిగతులను బట్టి మనము దేవుని సంగతులు చూస్తున్నాం, చేస్తున్నాం. కానీ దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. అందుకే యేసు ప్రభువారు అంటారు, నీవు మౌనముగా ఉండనేడలా ఈ రాళ్ళు
కేకలు వేయును. రాళ్లతో కేకలు వేయించగలిగిన దేవుడు నిన్ను తన కార్యానికి వాడుకోలేడా అన్న ప్రశ్న నీలో వచ్చినప్పుడు దానికి సమాధానము తప్పకుండా వాడుకోగలుగుతాడు. చూడండి, సౌలు పనివారి మీదకి ఇదే భాగంలో 10వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చూస్తే, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నువ్వు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. 7 దినములు నిలువాలి. అలాగే అతడు సమూయేలు వద్ద నుండి వెళ్లిపోవటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినములనే ఆ సూచనలు కనబడెను. అలాగే జాగ్రత్త గమనించినట్లయితే అక్కడ అతనితో ఉన్న వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క మాటలు ఎందుకు చెప్తున్నారంటే దేవుడు ఎవరినైనా తన ఆత్మ చేత వాడుకోగలుగుతాడు. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మనందరి జీవితాల్లో జరుగుతాయి అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే దావీదు జీవితంలో దావీదు ఎన్నో 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 గొప్ప సంఘటనలకు మూలమై ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, దావీదు చిన్నవాడు, గొర్రెల కాపరి, ఎక్కడో అరణ్యములో ఎవరు గుర్తించిన స్థితిలో ఉన్న దావీదు గొప్ప రాజుగా మారాడు. ఎలా ఒక గొప్ప రాజుగా మారాడు, ఎలా ఒక గొప్ప అధికారిగా మారాడు, ఎలా ఒక గొప్ప చక్రవర్తిగా మారాడు అని చూస్తే కొన్ని విషయాలను చూద్దాం. 1 సమూయేలు గ్రంథంలోనే 16వ వచనం, నేను చెప్పాను ఇదివరకే, ఒక సిస్టంలో మనం వెళ్తున్నాం. ఎవరెవరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరిగాయో అనే విషయాన్ని గమనిస్తున్నాం. అక్కడ ఇక్కడ కాకుండా ఒక సిస్టమేటిక్ గా బైబిల్ అంతట్లో మనం ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యమైన దేవుని సేవకుల్లో, దైవజనుల్లో, రాజుల్లో, ప్రభుత్వాలు చేసిన వారిలో దేవుని ఆత్మ ఎలా కార్యము చేసిందో, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఎలా వారిపైన దిగి వచ్చాడో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దీన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇంటి ఉదాహరణలు, ఇంతమంది దైవజనుల పేర్లు ఎందుకు మనం రెఫరెన్స్లు నేర్చుకుంటున్నామంటే ఇది మనకు బలాన్ని చేకూరుస్తుంది. మనకి ఈ సమయంలో ఉన్న సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు, భయాలు ఇవన్నిటినీ పటాపంచలు చేయడానికి ఈ యొక్క లేఖనాలు మనకు రుజువై ఉన్నాయి. చూద్దాం, దావీదు జీవితంలో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయాను. ఈ జాగ్రత్త గమనించండి, ఇక్కడ సమూయేలు ప్రవక్త మరి యొక్క రాజుని ఎంచుకోవడానికి, ఇశ్రాయేలు ప్రజలకు రాజును ఎంచుకోవడానికి దేవుని చేత యెషయా ఇంటికి నడిపింపబడ్డాడు. అక్కడ అందరూ ఉన్నారు, కనీసం అక్కడ దావీదు పేరు కూడా తీయబడలేదు. కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నేను ఏర్పరచుకున్న వారిలో అతడు లేడు. అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అని చూస్తే ఇదివరకు చెప్పినట్లుగా ఆయన ఎంత బలశాలి లేదా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అని చూడడు. దేవుడు ఎవరినైనా ఏర్పాటు చేసుకోగలడు. దేవుడు ఎవరినైనా ఎన్నుకోగలడు. నీ బలహీనతలు చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీకున్న శారీర దారుఢ్యం ఏమంటారు పర్సనాలిటీని బట్టి నువ్వు భయపడుతున్నావేమో, లేదా నీకున్న స్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావేమో, లేదా అయ్యో నేను పాస్టర్ని కాదు, లేదా మా తల్లిదండ్రులు ఎవరు పాస్టర్స్ కాదు, లేదా మా కుటుంబంలో ఎవరు పాస్టర్స్ లేరు, లేదా మాకు అసలు ఏం తెలీదు, సేవ ఏంటో తెలియదు అని అనుకుంటున్నావేమో. దేవుడు ఎవరినైనా తన కార్యం కొరకు, పని కొరకు వాడుకొనగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు సిద్ధముగా ఉన్న ఎడలా, నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉన్న ఎడలా
దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. దావీదు సాధారణమైన గొర్రెల కాపరి, కానీ దావీదు తన చిన్నతనము నుండి సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో యథార్థముగా నిందారహితముగా జీవించాడు. దానిని బట్టి దేవుడు దావీదును సిద్ధపరుస్తూ వచ్చాడు. ఎన్నో భయంకరమైన వాటిని తన ముందు వచ్చినా కూడా వాటిని చీల్చివేయగలిగాడు. ఎందుకంటే దేవుడు దావీదును సిద్ధపరుస్తూ వచ్చాడు. కానీ నిజమైన కార్యము లేదా దేవుని కార్యము, దేవుని యొక్క పిలుపు దావీదులో నెరవేర్చబడడానికి సమయం వచ్చింది. ఎప్పుడంటే ఎప్పుడైతే అతడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. చూడొక మాట 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాడు. దావీదు దేవుని ఆత్మను పొందుకున్నాడు. దావీదు ఇంకా రాజు అవ్వలేదు. దావీదు ఇంకా పరిపాలనలో లేడు. కానీ దేవుని ఆత్మను పొందుకున్న దావీదు ఇతరులలో ఉన్న దురాత్మను పారద్రోలగలిగాడు. హల్లెలూయా. ఇతరులలో ఉన్న దురాత్మను పారద్రోలగలిగాడు. ఎందుకంటే దేవుడు దావీదునకు ఇచ్చిన అభిషేకం ద్వారా, నా టైం రాలేదు, ఇంకా నేను అది చేయాలి, నేను ఇంకా ఇప్పుడే ఎందుకు చేయాలి అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు, దేవుని ఆత్మలో నువ్వు కొనసాగినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా నీవు దేవుని కార్యాలు చేయగలుగుతావు. నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండగలుగుతావు. నీవు ఇతరులకు దీవెనగా మార్చబడతావు. ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండగలుగుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నాట నుండి యెహోవా ఆత్మను కలిగి ఉన్నాడు. రాజుగా మారాడు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. యుద్ధాలు చేశాడు. రాజ్యాలు జయించాడు. పాపములో కూడా పడ్డాడు. పాపములో పడ్డప్పుడు కూడా దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, నా నుండి నీ ఆత్మను తొలగించొద్దు అంటున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం మనందరికి తెలుసు. 51వ కీర్తన 11వ వచనం చూస్తే, దావీదు ఎరిగినవాడు పరిశుద్ధాత్మ యొక్క కార్యములు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఎరిగినవాడు. అందుకే ఆయనకు రాసిన కీర్తనలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ రాసిన ఈ మాటలు చూద్దాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము అంటున్నాడు. ఎందుకంటే తను చేసిన తప్పును గ్రహించాడు. పశ్చాత్తాపము చెందాడు. ఆ పశ్చాత్తాపంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. మనం కూడా చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు లేదా దోషములు, పాపాలు చేసినప్పుడు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. అపవిత్రమైన స్థలాలలో, అపవిత్రమైన చోట్ల పరిశుద్ధుడు ఉండనేరడు. ఆయన ఉండడు. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం తప్పు చేసినా లేదా మనం పొరపాటు చేసినా, తెలిసి తెలియక పాపము చేసినా, మనము దేవుని ఎదుట పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు దావీదు యొక్క ప్రార్థన విన్నాడో, తన వైఖరిని చూశాడో, తన పాపాన్ని తొలగించాడు. తన జీవితంలో తను చేసిన పాపాన్ని క్షమించాడు. చిన్న తప్పు చేశాడు సౌలు, కానీ ఆ తప్పును గుర్తించలేదు. దేవుని ఆత్మను కోల్పోయాడు, దురాత్మను పొందుకున్నాడు, అలాగే రాజరికాన్ని కూడా కోల్పోయాడు, రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. రాజుగా దేవుని చేత తీసివేయబడ్డాడు. కానీ పెద్ద పాపం చేశాడు దావీదు. క్షమించరాని పాపం చేశాడు మానవుల దృష్టిలో. కానీ తన పశ్చాత్తాప వైఖరిని బట్టి, హృదయపూర్వకంగా దేవుని యొద్ద ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు దావీదును క్షమించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మానవులమైన మనము తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం. కానీ నీలో నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. తన ఆత్మ నీలో నివసింపచేస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు మనల్ని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఒప్పింపచేసే శక్తి
పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథంలో 43వ కీర్తన 10వ వచనం చూస్తే, నూట 43వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ, దయగల నీ ఆత్మ సమభూమి గల సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నన్ను నడిపించునుగాక. దావీదు రాసిన ఈ కీర్తన, ఒక రాజ్యానికి రాజు, ఎంతో అధికారం కలిగిన వాడు, కానీ తన నడిపింపును ఎవరి మీద ఆధారపడుతున్నాడో తెలుసా? దేవుని ఆత్మ మీద ఆధారపడుతున్నాడు. నువ్వు ఎవరివైనా సరే, నీకెంత అధికారం ఉన్నా సరే, నీ క్రింద ఎంతమంది ఉద్యోగులున్నా సరే, నీ క్రింద ఎంతమంది పనివారున్నా సరే, నువ్వు సరి అయిన నడిపింపులో వెళ్ళాలంటే, నువ్వు సరి అయిన రీతిగా వారిని ముందుకు నడిపించాలంటే దేవుని ఆత్మ కార్యము నీలో జరగాలి. దేవుని అభిషేకము నీలో ఉండాలి. దేవుని అభిషేకము నీలో ఉండకుండా నీవు క్లిష్టమైన సంక్లిష్టమైన పరిస్థితులను జయించలేవు. నువ్వు ఎవరివైనా, ఎంతటి అధికారివైనా, ఒక కంపెనీ ఓనర్ అయినా, ఎవరివైనా సరే, దేవుని ఆత్మ కార్యం నీలో జరగకపోతే నీవు సరి అయిన రీతిలో ముందుకు వెళ్ళలేవు. 139వ కీర్తనలో దావీదు రాసిన కీర్తన 7వ వచనం నుండి చూస్తే అంటున్నాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు బాగుగా ఎరిగినవాడు, దావీదు సమస్తము దేవుని గురించి తెలిసినవాడు, దేవుని ఆత్మశక్తిని ఎరిగినవాడు, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగినవాడు. అందుకే అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళగలను? నీవు నేను కూడా దేవుని ఆత్మ నుండి ఎక్కడికి వెళ్ళలేదు. దేవుని ఆత్మ నిన్ను అన్నిటి విషయంలో ఒప్పింప చేయగలదు, తీర్పులో నిన్ను తీసుకుని వెళ్ళగలదు, నిన్ను పరీక్షించగలదు, నిన్ను పరిశోధించగలదు, హృదయ అంతరంగములను చూడగలదు. అంతటి శక్తి దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా గమనించుదాం. ఇంకా అనేకుల జీవితాన్ని మనం చూడబోతున్నాం. దేవుని చిత్తమైతే రేపటి దినాన ఈ యొక్క అంశాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతవరకు ఆది కాండం మొదలుకొని, యోసేపును మొదలుకొని దావీదు వరకు చూశాం. ఏంటంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చిందో, వారి ప్రభుత్వాల్లో, వారి అధికారంలో, వారి పరిపాలనలో వారు దేవుని కార్యాలు చేయగలిగారు, లేకపోతే చేయలేదు. ఈరోజు నీవు నేను కూడా ఆయన శక్తి మీద, ఆయన యొక్క అధికారం మీద, ఆయన ఆత్మాభిషేకం మీద ఆధారపడదాం. అటువంటి కృపలో మనం ఉందాం. దేవుడి ఈ మాటలను దీవించును గాక. అందరం తరలి వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, అయ్యా నీవే మా ప్రాణము, నీవే మా సర్వము, నీవే మా జీవము. నీవు లేకుండా మేము ఏమీ చేయలేము నాయన. అయ్యా నీవు లేకుండా మా జీవితంలో ఏది జరగదు నాయన. అయ్యా మరి ఒకసారి ఒప్పుకుంటున్నాం, ఈ బైబిల్ స్టడీస్ ద్వారా నన్ను ఇంటిలో ఉండి నాయన ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న బిడ్డలు, యూట్యూబ్ ద్వారా ఈ వీడియోస్ వీక్షిస్తున్న బిడ్డలు తండ్రి, వారు వీటిని అన్వయించుకొని, వీటిలో బలము పొందుకొని, నీ వాక్యం ద్వారా బలపడి, స్థిరపడి, అనేకులకు దీవెనకరంగా మారినట్లు సహాయం దయచేయండి. ఆయన పరిచయం దీవించండి, సహాయం చేయండి. మీరే కృప చూపించండి. అయ్యా మీరే కార్యము చేయండి. మాకు కావలసిన జ్ఞానము, మాకు కావలసిన నైపుణ్యత, నేను యొక్క లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మేము ఎప్పుడు చేయని విషయాలు తండ్రి, మాకు నేను అనుభవం లేని విషయాలు తను మేము చేస్తుండగా, ఇందులో పొరపాటును తను మేము సరిదిద్దుకోవడానికి, ఇంకా నువ్వు ముందుకు వెళ్తుండగా తండ్రి, ఇందులో మేము నైనా నైపుణ్యత కలిగిన వారంగా చేయటం సహాయం తెచ్చేయండి.
అలాగే తండ్రి ప్రతి ఒక్కరూ వారి సౌకర్యార్థం తండ్రి ఈ యొక్క వీడియోస్ ద్వారా వారు నోట్స్ రాసుకోవడానికి, అందులో బలపడడానికి వారు మనుషులకు భయపడిన వారు కాకుండా నీ యందు యథార్థంగా జీవించినట్లు కృప చూపించండి అయ్యా. లైవ్ వీక్షించిన బిడ్డలను, వీక్షించబోతున్న బిడ్డలను తండ్రి, అలాగే యూట్యూబ్ ద్వారా ఈ వీడియోస్ చూసిన బిడ్డలను దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి. ఎవరైనా కోవిడ్తో బాధపడుతున్నట్లయితే, ఎవరైనా తండ్రి COVID-19లో ఆ వ్యాధిలో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీ ఆత్మ వారి మీదకి దిగి వచ్చునుగాక, మీ కార్యం వారి జీవితంలో జరుగునుగాక. అయ్యా మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించండి, మీరే నడిపించండి. నేను మీకు ఇచ్చిన అధికారం చూపిన సర్వోన్నతమైన దేవుని సేవకునిగా ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను అభిషేకిస్తుంటున్నా. మీ ఆత్మ వర్షము తండ్రి ప్రతి ఒక్కరిపైన దిగి వచ్చునుగా. అంత్యకాలంలో సమస్త జనులపైన మీ ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం సెలవిచ్చారు. ఆ వాగ్దాన ప్రకారం ప్రతి ఒక్కరి కుటుంబంలో జరుగునుగా. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు, ఆశ కలిగిన ప్రతి వారిని తండ్రి మీ ఆత్మ చేత అభిషేకించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ నీకు ఆరోపించుకుంటూ, నీ చిత్తమైతే, నీ యొక్క రాకడాలసమైతే మరొకసారి రేపటి దినమున తండ్రి మేము బైబిల్ స్టడీలో కొనసాగుతూ సహాయం దయచేయమని మా కొరకు రానే క్రీస్తు యేసు పేరిట వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఏదైనా మీకు సందేహాలుంటే, ప్రశ్నలుంటే అడగండి. సందేహాలతో ముందుకు కొనసాగకండి. నా నంబర్ మీకు ఇచ్చాను. అలాగే ఈరోజు ఈ లైవ్ నా పర్సనల్ అకౌంట్ నుంచి కూడా జరిగింది, చిన్న పొరపాటు వల్ల. రేపు మళ్ళీ సీకింగ్ ద లాస్ట్ మినిస్ట్రీస్ పేజ్లోనే ఈ లైవ్ కొనసాగిస్తాం. అలాగే యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా ఇదే వీడియోస్ మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. కాబట్టి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి, వారు కూడా దీవెనలు పొందులాగున ఎంకరేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని చిత్తమైతే రేపు తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.